విజయవాడలో ప్రసిద్ధిగాంచిన గాంధీ పర్వతాన్ని బ్యాడ్ గర్ల్స్ చిత్ర యూనిట్ సందర్శించింది. గాంధీ పర్వతం నుంచి సిటీ అందాలను వీక్షించి సెల్ఫీలు దిగారు. గాంధీ పర్వతానికి వచ్చిన సందర్శకులు చిత్ర యూనిట్తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అనంతరం చిత్ర బృందం మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన 2 పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని, ప్రేమ కామెడీ సన్నివేశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రజలను అలరిస్తుందన్నారు. విజయవాడలో ప్రసిద్ధిగాంచిన గాంధీ పర్వతాన్ని బ్యాడ్ గర్ల్స్ చిత్ర యూనిట్ సందర్శించింది. గాంధీ పర్వతం నుంచి సిటీ అందాలను వీక్షించి సెల్ఫీలు దిగారు. గాంధీ పర్వతానికి వచ్చిన సందర్శకులు చిత్ర యూనిట్తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అనంతరం ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ దర్శకుడు మున్నా ధూళిపూడి ఒక చక్కటి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అద్భుతమైన పాటలు రచించగా వాటికి తనదైన శైలిలో సంగీతాన్ని అందజేయడం జరిగిందన్నారు. తాను విజయవాడలోని గాంధీ పర్వతాన్ని మొదటిసారి వీక్షించానని, గాంధీ పర్వతం పైనుంచి సిటీని చూస్తుంటే చక్కగా ఉందని, తాను కూడా సెల్ఫీ దిగానని, విజయవాడ గాంధీ హిల్లు ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన పేర్కొన్నారు. అనంతరం చిత్ర దర్శకుడు మున్నా ధూళిపూడి మాట్లాడుతూ నేటి సమాజంలోని ఎంతో మంది అమ్మాయిల నిజ జీవిత కథలతో స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని తీయడం జరిగిందన్నారు. ఇంటి నుంచి పారిపోయిన 4 అమ్మాయిలు సింగపూర్లో ఎలా ఎంజాయ్ చేశారు, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనేది చిత్ర కథాంశమని తెలిపారు. బ్యాడ్ గర్ల్స్ చిత్రానికి పేరు పెట్టామని, అయితే ఈ చిత్రంలో ఏ విధమైన అసభ్యకర సన్నివేశాలు ఉండవని, ప్రేమ కామెడీ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రమని ఆయన వివరించారు. విజయవాడ నగరం నుంచి తమ చిత్ర ప్రమోషన్ ప్రారంభించామని, తొలుత దుర్గమ్మను దర్శించుకోవడం జరిగిందన్నారు. విజయవాడలో ప్రసిద్ధిగాంచిన గాంధీ పర్వతాన్ని వీక్షించడం తమకు ఆనందంగా ఉందన్నారు. నా పేరు రోషిని. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్. అండ్ ఈ సినిమా పేరు బ్యాడ్ గర్ల్స్. Whenever we heard about bad girls, we have a doubt what kind of name it is. Like bad represents something else, as whenever we said the word. But here, as Sir said, bad, the full form of bad is beautiful and daring. And daring means here, we 4 girls represent those kinds of girl who can step out their comfort zone, who can represent and live their life on their own terms, and they know what is right and wrong and take full step and fight back towards the social norms. And as Sir said that no doubt it is very important for today's girl that they should know about the self defense, but it is also very important that they should very confident about themselves also. They should know what they want, what they don't. So yes, this name represent bad girls, but it is not a bad movie at all. It is a very family kind of movie, and when you watch it you will realize it that the name oppose the actually movie. And I just want to say that our movie is going to release on 25th of December, so please do support us, do watch it and give us your review also. అనంతరం బ్యాడ్ గర్ల్స్ మూవీ హీరోయిన్స్ మోయిన్, రోషన్ సూర్య, పాయల్, చెంగప్ప, రోషిని మాట్లాడుతూ దర్శకుడు మున్నా చెప్పిన కథ విన్న వెంటనే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ చిత్రంలో కామెడీ, ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని వారు తెలియజేశారు. డిసెంబర్ 25వ తేదీన తమ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, అఖిలాంధ్ర ప్రేక్షకులు చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని వారు కోరారు. సో ఆఫ్టర్ 30 రోజులు ప్రేమించడం ఎలా పబ్లిసిటీకి వచ్చాము. ఫిలిం చాలా మంచి హిట్ చేశారు. అండ్ ఈ ఫిలిం కూడా బ్యాడ్ గర్ల్స్ అనే టైటిల్స్, బ్యాడ్ అనే పదం ఉంది తప్ప ఫిలిం ఇట్స్ వెరీ గుడ్. మున్నా చాలా బాగా చేశారు అండ్ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ మీనింగ్ ఇన్ ఇట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఆడియన్స్కి అందరికీ. మంచి నీలి నీలి ఆకాశం తర్వాత ఇలా చూసుకుంటానే అనే సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ చాలామంది దీన్ని సాంగ్ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. సో మరి ఒకసారి మ్యూజిక్ లవర్స్ అందరికీ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని కూడా మీరు 25th రిలీజ్ అవ్వబోతుంది. సో మంచి కొత్త వాళ్ళే కానీ చాలా మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండి. లైక్ పాయలే కానీ, రోషిని, లైక్ సూర్య అండ్ మోహిన్, వీళ్ళందరూ కూడా డెఫినెట్గా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తారు.
with lot of emotions, lot of entertainment and lot of fun, ఇంకా ఒక లిటిల్ మెసేజ్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. నేను అంటే మా ఫిలిం కాబట్టి గుడ్ అని చెప్పడం కాదు, బట్ మీరు చూసిన తర్వాత మీరే అది ఫీల్ అవుతారని అనుకుంటున్నాను.